పుట్టబోయే బిడ్డ గురించి తర్వాత ఆలోచించచ్చు కానీ ముందు ఈ పేపర్ తీసుకోండి. ఏంటది? నా కోరికల బకెట్ లిస్ట్. మళ్ళీ కొత్త కాన్సెప్టా? మొన్నటి వరకు ఎగ్జిట్ ప్లాన్ అన్నావు కదా, మళ్ళీ బకెట్ లిస్ట్ ఏంటి? అది వేరు ఇది వేరు కాదండి. నా ఎగ్జిట్ ప్లాన్ లో భాగమే ఈ బకెట్ లిస్ట్ కూడా. ఏముంది ఇందులో? నా చిన్న చిన్న కోరికలు. ఏంటో అవి? తెరిచి చదివితే మీకే అర్థమవుతుంది. తీసుకోండి. లిస్ట్ చాలానే ఉంది. టైమే తక్కువ ఉంది. నవ్వుతూ కూడా టార్చర్ పెట్టచ్చని నిన్ను చూసాక అర్థమైంది. ఏదైనను తమరు నేర్పిన విద్యే నీరజాక్ష అంటారు కదా, మీ నుండే నేర్చుకున్నా. ముందు ఆ లిస్ట్ చూడండి. చూస్తున్నా. నా భర్త నా కోసం వంట చేసి పెట్టాలా? ప్రేమతో. నా భర్త నాకు చీర కట్టాలి పద్ధతిగా. క్యాండిల్ లైట్ డిన్నర్ కి తీసుకువెళ్ళాలి. సర్ప్రైజింగ్ గా. సర్ప్రైజింగ్ గానా? బుల్లెట్ బైక్ నడిపించా. స్కూటీ సరిపోదా? ఏ అబ్బాయిలకే అన్ని ఆనందాలా? మాకొద్దా? అసలు దాని బరువైనా నువ్వు మోస్తావా? నా బరువు కూడా మోయడానికి మీరున్నారు కదా శ్రీవారు. ఎందుకు? దాని కింద పడి ఊపిరాడకుండా చావడానికా? చదవండి ఫస్ట్. చదువుతున్నా. నా కోసం మా శ్రీవారు రౌడీలతో ఫైట్. వసే 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 ఏంటి ఈ కోరికలన్నీ? నన్ను పైకి పంపించేద్దామని ప్లాన్ చేస్తున్నావా? ఏమండి, నా ఎగ్జిట్ ప్లాన్ గురించి చెప్తుంటే మీ ఎగ్జిట్ ప్లాన్ గురించి మాట్లాడుతున్నారేంటి? ఏ భార్య కోసం ఆ మాత్రం ఫైటింగ్ చేయలేరా? ఆ రోజు మా అమ్మ నాన్నల కోసం విగ్రహాలు కాపాడడానికి రౌడీలతో ఫైట్ చేశారు కదా. అప్పుడు ఆ టైం బాగుంది కాబట్టి బతికి బయటపడ్డాను. ఇప్పుడు నాకు టైం లేదు కాబట్టే నా కోసం ఫైట్ చేయండి. నా వల్ల కాదు, నేను ఇవన్నీ చేయలేను. ఏమండి, నా బకెట్ లిస్ట్ లో ఉన్న కోరికలు మీకు చెప్పాలి కాబట్టి చెప్పాను. అవి తీర్చాలా వద్దా అన్నది మీ ఇష్టం. అసలే నా ఎగ్జిట్ ప్లాన్ లో. అమ్మా తల్లి, నువ్వు మళ్ళీ మొదలు పెట్టుకో. అసలు అవకాశాలని భార్యలకి ఇచ్చి భర్తలను బలి చేయాలని ఆ దేవుడు ప్లాన్ చేస్తాడో ఏంటో. భార్యల పక్షపాతి. మాలాగే మీరు కూడా వ్రతాలు నోములు నోమండి. అప్పుడు మీ గురించి కూడా దేవుడు ఆలోచిస్తాడేమో. మాకంత అదృష్టం కూడానా? మాట మార్చకండి. నా బకెట్ లిస్ట్ ని మీ చేతిలో పెట్టాను. దాన్ని తీరుస్తారో లేదో మీరు చెప్పండి. ఒప్పుకున్నాక తప్పుతుందా? వెళ్తాను. ఎక్కడికి? నీ లిస్ట్ లో మొదటి కోరిక వంట చెయ్యాలనుందిగా, వెళ్ళి మొదలు పెడతాను. హలో హలో, ఇంతకీ ఏం చేస్తారు? మీకేం కావాలండి? నాకు చికెన్ మంచూరియా. అబ్బా, చికెన్ మంచూరియా చేసి పెడతాను, తిందుగాని. ఏమండి, ఏంటిది? గట్టిగా అరవకు. ఈరోజు వంటగదిలో ఒక పెద్ద యుద్ధమే జరగబోతుంది. ఇంట్లో ఎవరికీ తెలియకూడదు. రాజుగాడు పెళ్ళాం కోసం చికెన్ మంచూరియా చేసి మొగుడిగా చరిత్రలోకి ఎక్కబోతున్నాడు. ఓహో, కాని తమరు వంట చేయడానికి వచ్చినట్టు లేదు. మరి గనులు తవ్వడానికి వెళ్తున్నట్టుంది. కిచెన్లో ఈ చీకటేంటి? తలకా లైట్ ఏంటండి? చూడు కళావతి, నా వంట నా పెళ్ళామే తినాలి, నా తంట నేనే పడాలి. నలుగురికి తెలిస్తే నవ్వులు పాలైపోతాం. కాబట్టి చేసింది చూడు, పెట్టింది తిను. గట్టిగా మాట్లాడుకో, సైలెంట్ గా ఉండు. కిచెన్ లైట్ అన్నా ఆన్ చేసుకోండి. నేను కిచెన్ లో లైట్ వేసుకుంటే తర్వాత వాళ్ళంతా నన్నేసుకుంటారు. ఈ హెడ్ లైట్ పెట్టుకుని ఏంటండి బాబు ఇదంతా? నీ మొగుడు ఏం చేసినా నా కళావతి కోసమే. కన్ఫ్యూజ్ చేయకు, కామ్గా ఉండు. కన్ఫ్యూజన్ ఏముంది ఇందులో? అదే కళావతి, ఇప్పుడు నీకోసం చికెన్ మంచూరియా చేయాలి కదా, ఫస్ట్ ఏం చేయాలని ఆలోచిస్తున్నాను. అవును, ఇక్కడ చికెన్ ఎక్కడుంది? ఇందాకే తెప్పించి ఫ్రిడ్జ్ లో పెట్టాను. ఓకేనా? అవునా? ఇల్లంతా చీకటి. కిచెన్లో ఏంటి వింత లైట్ కనపడుతుంది? దెయ్యమేమో. వామ్మో! అమ్మో! ఏవండి, లైట్ వేసుకోవచ్చు కదా. వసే ఇప్పుడు నేను లైట్ వేసానంటే అందరికీ దొరికిపోతాను. నా పరువేం కావాలి? అలాగా, చెప్తాను మీ సంగతి.
ఏమండి మీరు చేస్తూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. సరే సరే త్వరగా వచ్చే. సరే సరే. చూడు ధాన్యం, అటు చూడు అటు చూడు, దెయ్యం ఏదో చేస్తుంది. అదిగో చూడు. ఏదో కాదు, వంట చేస్తోంది. ఆ దెయ్యమా? అయినా దెయ్యం ఎందుకు వంట చేస్తుందండి? అవును కదా, వండితే తింటుంది. మీరుండండి, నేను చూసొస్తాను. ధాన్యం ధాన్యం, ఎందుకే? దాని పాదాలు వెనక్కి తిరుగున్నాయేమో, తెల్ల చీర కట్టుకుందేమో, వెంట్రుకలు విరబోసుకునుందేమో. చూస్తుంటే అలాగే ఉందండి. ఆ, అమ్మో! ఏమండి ఎందుకు అలా వెనకాల తాకుంటారు? నేనున్నానుగా. ఆ, ఎందుకు పిల్లల్లో భయపడతారు? చిన్నమావయ్య ఆ, ఆ, ఎందుకు ఇలా భయపడుతున్నారు? కావ్య కావ్య, అదిగో కిచెన్ లో దెయ్యం ఉంది. అది దెయ్యం కాదు చిన్నమావయ్య, ఆ, మన రాజుగాడిరా. ఆ. ఆ, ఇంత రాత్రి వంటగదిలో వాడేం చేస్తున్నాడు? పెళ్ళానికి వండి పెట్టాలని వంట చేస్తున్నాడు. దానికి చీకట్లు చేయడం ఎందుకు? లైట్లేసి చేసుకోవచ్చు కదా. కరెంట్ బిల్ ఆదా చేద్దామని. నోరు ముయ్యండి. రాజును చూసి మీ అబ్బాయి దెయ్యం దెయ్యం అంటూ ఒకటే గోలత్తయ్యా. మీరు రండి, చెప్తాను. రండి రండి రండి, ధాన్యం, రండి. నాకు తోడుగా ఉండు. అలాగే అండి. కళావతి, నా చేతి వంట తినాలని మూవీలు ఊరావు కదా, ఇప్పుడు నీ మొగుడి చేతి చికెన్ తిని ఫ్లాట్ అయిపోవాలి. ఉన్నావా? వచ్చావా? వచ్చానండి, ఇక్కడే ఉన్నానండి. బా చిన్నగా పడుకున్న దెయ్యాలు లేస్తాయి. వాళ్ళ పేరు వంట చేస్తున్నానని తెలిసిందనుకో, గడ్డివాం మీద పడ్డ కొడ్డుల్లా చికెన్ మీద పడి పీకు తింటారు. నీకొక ముక్క కూడా మిగల్చరు, ముఖ్యంగా మన ముసల్ది. ఒంటి మీదకి అంత వయసు వచ్చినా వంటగది మీద దాని కన్ను ఎప్పుడు చూడు తింటూనే ఉంటుంది. ఇదిగో ఈ చికెన్ తింటూ ఉండు, ఇంకా రౌండ్ ఇస్తాను మళ్ళీ. సరే సరే. కళావతి, కళావతి తినేసావా? కళావతి ఆ ప్లేటి ఇంకో రౌండ్ వేస్తా. అలాగే. ఏంటే మొత్తం తినేసావా? అవునండి, ఎక్కువ తినేసానా? చచ్చా, అదేం లేదు కళావతి, నీకు ఒలింపిక్స్ లో మెడల్ ఇవ్వాలి తెలుసా? కళావతి, చికెన్ ఆతిరిపోయిందండి. అది ఓకేనే, వీళ్ళెప్పుడు వచ్చారు? మీరెప్పుడు వచ్చారు? దెయ్యాలు అన్నప్పుడు. అయితే చాలాసేపు అయిందన్నమాట. మేము గొడ్డులం కదా రాజ్. నేను కాస్త ముందే వచ్చాను, నాకన్నెప్పుడు కిచెన్ వైపే కదా. ముందు నీ వర్క్ ఫినిష్ చేసి నాకు మెయిల్ చేయి. నా బకెట్ లిస్ట్ ఇస్తే మొత్తం పూర్తి చేస్తానని మాట ఇచ్చి ఇప్పుడు ఆఫీస్ పనులు చూసుకుంటున్నారా? రాత్రి నువ్వు అడిగిన దానికే కదే వంట చేసి పెట్టాను. మరి నా ప్రేమ లేఖ ఎక్కడా? నిన్ను నా ఊహల్లో ఊహించుకొని రాస్తాను, సరేనా? సరేనండి. నువ్వు గనక తెలివిగా మీ కంపెనీలో గోల్డ్ని చేర్చగలిగితే నీ వాటా 20 లక్షలు. చెయ్యను. ఇప్పుడు ఈజీగా 20 లక్షలు వస్తుంటే ఎలా వదులుకోబుద్ది అవుతుందిరా నీకు? ఇప్పుడిప్పుడే మారాలనుకుంటున్నా. మీ కొడుకు దారికి మాత్రం అడ్డు రాకండి. ఎలా ఉంది మమ్మీ మన పర్ఫార్మెన్స్? అంటే ఇప్పటి వరకు నువ్వు చేసిందంతా నా పెళ్ళాన్ని నా దారిలోకి తెచ్చుకోవడానికి చేసిన యాక్టింగ్.